ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్త బావా, మెల్లగా. పసిదాని పాదాల నుంచి నెత్తురు చెందుతుంటే వేడుక చూస్తున్నావు. నీ మనసు ఇంత కఠినమైపోయిందనుకోలేదు. జాగ్రత్తమ్మా. చిన్నగా. చూడక్షయ, ఇంకెప్పుడు మా గురించి నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకు. రా. పద, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునొద్దా? మీ అమృత హస్తాలతో పసుపుని పెట్టారు కదా, తగ్గిపోతుందిలేండి. ఇంకా మీరేం కంగారు పడకండి. ఇప్పుడైతే అయిందేదో అయిపోయింది. ఇంకోసారి ఇలా చేయకమ్మా, మేము తట్టుకోలేం. నా కోరికను అమ్మవారు ఖచ్చితంగా నెరవేర్చుతుంది. ఇంకా ముక్కు పొడగా శౌర్య దగ్గరకు వెళ్ళదు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. అక్షయ, నేను ముక్కు పుడకనెవరికిస్తే నీకెందుకు? ఇది మా ఇంటి సమస్య. మధ్యలో నువ్వెందుకు తల దూరుస్తున్నావు? చిన్నపిల్లవి, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. హద్దులు మర్చిపోయి ప్రవర్తించు. ముక్కు పుడక మాకు దక్కుతుందని తెలిసినప్పటి నుంచి అవని వాళ్ళు అసూయ చెందుతున్నారు. అందుకే అక్షయ్తో ఇలాంటి డ్రామాలు ఆడిస్తున్నారు. అమ్మ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి ప్రదక్షిణలు చేయడం చాలా తప్పు. ముక్కు పొడక నాకు దక్కుతుందంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు? మీరు మంచి మనసుతో ముక్కు పుడకని ఇద్దాము అని అనుకుంటున్నారు అత్తయ్య. కానీ దానిని నిహారిక, కృష్ణ బావలు భద్రంగా కాపాడుకోవాలి కదా. నేను రాసిన చీటీని చదివిన రియాక్షన్ ఇప్పుడు బయటపడింది. ముక్కు పుడక చేతికి అందిన తర్వాత ఎవరి మనసులు ఎలా మారతాయో ఎవరికి తెలుసు. నువ్వేమైనా చెప్పావా? నా నోటితో నేనేం చెప్పలేదే బాబు. ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ముక్కు పుడకను మేము కంటికి రెపలా కాపాడుకుంటాం. అవునవును, ఇంతకాలం మన పూజ గదిలో ఎలా భద్రంగా ఉందో అలాగే ఉంటుంది. దాని విషయంలో నా నిర్ణయం ఇంకా మారదు. ఏయ్,
నువ్వస్సలు కల్పించుకోవద్దు. ఈ రోజు నేను అందరి ముందు శౌర్యకిస్తున్నాను అంతే. ఇక పండగ వేడుకలు మొదలు పెడదాం రండి. చూసావా ఎంత గొడవ జరిగిందో? మనం ఎంత మంచి చేసినా ఎవరూ అర్థం చేసుకోరు. మన కష్టానికి మన నెత్తుటికి తగ్గ ఫలితం ఉండదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయో ఎవ్వరం చెప్పలేం మేడం. వేదవతి గారు, వేదవతి గారు, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా భోగి శుభాకాంక్షలు. అమ్మా మీ చేతులతో భోగి మంటను వెలిగించండి. ఉమ్. తీసుకోండి. బావా నువ్వు కూడా తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.